నీకోసమే కాల్స్ వస్తున్నాయి. అమ్మగారు నా కోసం మీకు ఫోన్ చేస్తున్నారా? ఎవరాళ్ళు? అప్పులోళ్ళు. ఏంటి కామెడీయా? కామెడీయా కారం పోసా? ఏదో యాప్లో 25,000 తీసుకున్నావు, నువ్వు టైం కట్టలా. అదిగో వాడు పొద్దున్న సాగు కొడుతున్నాడు. నువ్వు కానీ టైం కట్టకపోతే నీ కాంట్రాక్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి నీ పరువు తీసి రోడ్డు పెడతానన్నాడు. అమ్మా, ఎవరా దొంగ సచిన వాళ్ళు? ఒకసారి ఫోన్ చేయండి. మనం చేసినప్పుడు వారు కాల్ లిఫ్ట్ చేయరు, వాళ్ళు చేసినప్పుడే మనం మాట్లాడాలి. అయినా నీకేం అవసరం చారు? 25,000 నెల నెల కరెక్ట్ గానే శాలరీ ఇస్తున్నాంగా. అమ్మగారు, చారుశీల అప్పు చేయడమా? ఎంత మాట ఎంత మాట! కావాలంటే ఒక 10 నెలల్లో పాచి పని చేసుకునే బతుకుతాను కానీ ఇలాంటి పనికిమాల పని చేయదు చారుశీల. సంజయ్, పొద్దున్న నుంచి 2 ఫోన్లు ఒకేసారి రింగ్ అవుతున్నాయి. 2 ఫోన్లు ఒకేసారి కాల్ చేసి కొత్త ఫీచర్ ఏమైనా వచ్చిందా? ఏమో రాజు, నాకు కూడా తెలీదు. నువ్వే లిఫ్ట్ చేయ రాజు, పొద్దున్నుంచి ఒకటే నస. ఇటు ఇయ్యండి సార్, నేను మాట్లాడతాను. హలో సార్, చారుశీలకు చెప్పారా? చారుశీలే మాట్లాడుతుంది. హలో చారుశీల, 25,000 అప్పు తీసుకున్నావుగా, అర్జెంట్ గా కట్టు. 25,000 ఎప్పుడిచ్చావు? ఎవడికిచ్చావు? అసలు ఎవడరా నువ్వు? అందరికి ఫోన్ చేసి నా పేరు చెప్తున్నావు. బోడి లింగం. చూడు చారుశీల, మర్యాదగా 25,000 కట్టు, లేదంటే లేదంటే ఏం పిక్తావురా? నీ ఫోటోలు, పాన్ కార్డు, ఆధార్ కార్డ్ ని నీ ఫోన్ లో ఉన్న అందరి నెంబర్స్ పంపించి నువ్వు అప్పు తీసుకొని కట్టట్లే అని పరువు తీస్తా. దొంగ సచ్చినోడా, నువ్వు నా పరువు తీస్తావా? నువ్వు రారా, తమ్ముంటే రారా, నా ఎదురుకొచ్చి మాట్లాడరా. మాల్దీవ్స్ లో మడత కుర్చీలు అమ్ముకునే మొక్కవు నువ్వు. డోంట్ టాక్ రబ్బిష్ సార్. అబ్బో, డోంట్ టాక్ రబిష్. అంట్ల సబ్బు నోట్లో కుక్కి సంపెత్తా యాదవా. నీకు గంట టైం ఇస్తున్నా, మర్యాదగా డబ్బులు కట్టు. రూపాయి కూడా కట్టండి రా. ఏం పీక్కుంటావు పీక్కో. చారు, ఆడు ఫోన్ కట్ చేస్తాడు. పెట్టేశాడా? పిరికేదవా. ఇదేంటి ఇలా తిట్టేస్తుంది? చాలా వైలెంట్ గా ఉంది కదా. తేడా వస్తే మనల్ని కూడా ఇలాగే తిడతాది కదా. అవును, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. చారు, అంటే నువ్వు నిజంగానే అప్పు తీసుకోలేదా? చెప్పినోడు చెప్పు తెగిపోద్ది సార్. అమ్మో సార్, ఇది నా పాన్ కార్డు, ఆధార్ కార్డు, నా ఫోటోలన్నీ పంపాడు సార్. అవునా? అవన్నీ తీసుకెళ్లి గ్యాలరీలో దోసుకో, ఎవరైనా అడిగితే పంపిద్దు కానీ. ఒకసారి చూస్తా. ఆధార్ కార్డులో ఫోటో సేమ్ టు సేమ్, పాన్ కార్డులో ఫోటో కూడా సేమ్ టు సేమ్. నిజంగానే పంపించాడు. మిమ్మల్ని ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయమన్నారా? ఏం చేయాలో చెప్పండి సార్. ఏముంది, కాముగా 25,000 అడిగి ఇచ్చడమే. ఎందుకు ఇవ్వాలి సార్? ఎందుకు ఇవ్వాలి? కష్టపడి పాచి పని చేసి సంపాదించిన సొమ్ము సార్ అది. ఎన్ని చీపుర్లు చీకిపోయి ఉంటాయి, ఎన్ని గంటల సొమ్ము దొరికిపోయి ఉంటాయి. ఎంతో మందికి ఫుడ్ పెట్టి సంపాదించిన సొమ్ము సార్ అది. అబ్బా ఆపవే బాబు నీ పాచి పురాణం. ఇందేదో అనుకుని ఉంటాగా, అది చెప్పు. ఇంత కష్టపడితే వచ్చిన డబ్బు ఆ బోడిలింగం గాడికి ఎందుకు ఇస్తాను సార్? నీకు కూడా అర్థం కావట్లేదు చారు. నువ్వు ఇస్తే గానీ డీటెయిల్స్ తెలియవు కదా. కానీ నేను ఇయ్యలేదు అయ్య గారు. ఇటు ఇయ్యండి సార్, నేను మాట్లాడతాను. నీ అబ్బా సుసు ఆగట్లేదా? ఓ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు. నువ్వా? చెప్పే. అప్పు తీసుకోని యాప్ నుంచి ఏమైనా లోన్ తీసుకున్నావా? వాడెవడో కాల్ చేసి అడుగుతుండే. సార్, వీడందరికి ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడే నా మెయిడ్ మీట్ శ్రీదేవి కూడా ఫోన్ చేశాడు. నేను మళ్ళీ చెప్తానుండు. సార్, మీరే ఏదో ఒకటి చేయాలి. నేనేం చేయగలను చారు? ఆ ముద్దున స్టెప్ సచ్చినోడిని పట్టుకోవాలి సార్. నీకు అర్థం కావట్లేదు చారు, వాడిని మనం పట్టుకోలేము, పోలీసులో పట్టుకోవాలండి. పోలీసా? మన అపార్ట్మెంట్ లో 403లో ఓ పోలీస్ ఉన్నాడుగా. మనకి ఆయన అడుగుదాం, ఆయన ఏదో ఒకటి చేస్తాడు. ఆయన ఈ టైంకి ఎక్కడుంటాడో నాకు తెలుసు. రండి పోదాం. మరీ ఇంత అడవిడి పడితే ఎలాగా? ఆయన ఇంటికి వచ్చినట్టు కలుద్దాం. ఏంటమ్మగారు, అయ్యగారు ఇంత లేజియా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటా అంటారు. రాజు పద.